లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి మధ్యంతర బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మీద ఇప్పుడు అనేక ప్రశ్నలు అయితే సామాజిక మాధ్యమాల్లో ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సామాజికవేత్తలు అసలు పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అసలు మధ్యంతర బెయిల్ ఎలా మంజూరు చేస్తారు అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడు. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్కి అప్లై చేయడం, కోర్టు కూడా ఆయనకి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ మధ్యంతర బెయిల్ మీద భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది సామాజికవేత్తలు, అలాగే కొంతమంది యువత కూడా ఈ మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి, లేవనెత్తుతూ ఉన్నారు. పోక్సో చట్టంలో అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్కి బెయిల్ ఎలా వస్తుంది అనేటువంటి ప్రశ్నలు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? పోక్సో చట్టం అంటేనే అంటే మైనర్ల మీద లైంగిక వేధింపుల నిరోధక చట్టం అది పోక్సో అనేది. సో ప్రొటెక్షన్ వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసేటువంటి చట్టం అది. సో అది నాన్ బెయిలబుల్ కేసు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రాదు. పైగా అది నిరూపణ అయితే యావజ్జీవ శిక్ష కూడా విధించడానికి కఠినమైనటువంటి శిక్షలు ఉన్నటువంటి చట్టం. సో అలాంటి చట్టం కింద అరెస్ట్ అయినటువంటి ఆయన జానీ మాస్టర్ ఎలా మధ్యంతర బెయిల్కి అర్హత సాధించాడు అనేది చాలామంది సామాజికవేత్తల్ని కలవరబెట్టింది. కొంతమంది అయితే తాము షాక్కు గురయ్యామని చెప్పేసి తమ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా సో వాళ్ళు తమ అభిప్రాయాల్ని అలాగే తమ విచారాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మనందరికీ తెలుసు, అంటే వాళ్ళిద్దరూ కూడా కొంతమందితో మనం మాట్లాడినప్పుడు డాన్సర్లతో కానివ్వండి, కొరియోగ్రాఫర్లతో కానివ్వండి, వాళ్ళిద్దరూ కూడా పరస్పరం ఇష్టపడే సహజీవనం లాంటివి చేశారు. అలాంటప్పుడు ఆమె ఏదైతే కేసు పెట్టారో ఇక్కడ బాధితురాలుగా పిలువబడుతున్నామే, అది నిజమైన కేసు కాదు, ఏదో మొత్తానికి దురుద్దేశపూర్వకంగా పెట్టారు. కొంతమంది అంటే జానీ మాస్టర్ పాపులారిటీని చూసి ఓర్వలేని వాళ్ళు, సో ఇందులోనే కొంతమంది యూనియన్లోనే కొంతమంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ప్రేరేపణతోటి ఆమె కేసు పెట్టారు. పైగా మాస్టర్ గురించి నెగిటివ్గా ఆమెకు నూరు పోశారు. ఆమె యూనియన్ కార్డు కోసం కొరియోగ్రాఫర్గా వర్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు అనేది ఉండాలి యూనియన్ నుంచి. సో కొరియోగ్రాఫర్ కార్డు అనేది ఆమెకి ఇవ్వకుండా మాస్టరే అడ్డుపడుతున్నాడు, ఎందుకంటే అధ్యక్షుడి హోదాలో ఉన్నాడు యూనియన్కి ఆ టైంలో అనేది బాగా ఆమెలోకి ఇంజెక్ట్ అయింది. అందు గురించే ఆమె ఆ కేసు పెట్టారు అని చెప్పేసి ఇలాంటి వాదనలు కూడా వచ్చాయి. నేను ఒకరితో మాట్లాడినప్పుడు అయితే ఎవరినైతే మొదట ఈమె ఆశ్రయించారో, సో ఫిలిం ఛాంబర్ నుంచి ఉన్నటువంటి ఒక ప్రొటెక్షన్ సెల్ ఏదైతే ఉందో దీనికి, సో ఆమె వాళ్ళని ఆశ్రయించడం, వాళ్ళు అంటే బయటకు బహిర్గతం చేయలేదు కానీ ఇద్దరికి పరస్పరం ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది, శిక్ష పడాలని కోరుకోవట్లేదు, ఆమె కూడా బాధితురాలు అని కూడా అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఆఫ్ ద రికార్డుగా. కానీ ప్రస్తుతం ఆయనకి ఏదైతే కోర్టు ఆయన మనకు తెలుసు నేషనల్ అవార్డులో ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్గా అవార్డు ప్రకటించారు, ఆగస్టులో ప్రకటించారు. అది దాన్ని తీసుకోవటం కోసం నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన అప్పీల్ చేసుకున్నారని ఆయన తరపున ఆయన భార్య. సో ఆ గ్రౌండ్ మీద ఆయనకి రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని మనం విన్నాం. సో రేపు అంటే 6వ తేదీ బయటకు రాబోతున్నారు, మళ్ళీ తిరిగి 10వ తేదీ ఆయన సరెండర్ అయిపోవాలి. సో చెంచల కూడా జైలించి ఆయన ఎల్లుండి అంటే 6వ తేదీ బయటకు వస్తారు. అయితే ఇది ఈవెన్ అందులో బాధితురాలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో కేసు పెట్టారో ఆమెకు కూడా షాక్ కలిగించింది అని చెప్పి మనకు అంతర్గత వర్గాల సమాచారం. అంటే పోక్సో చట్టం కింద అవును అసలు ఎలా బెయిల్ ఇస్తారు అనేది చాలామంది విస్మయానికి గురయ్యారు. అందులో అవును మోనికా రావాలని చెప్పేసి ఆమె
సినీ విశ్లేషకురాలు, జర్నలిస్టు ఆమె. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆ వార్త చూసి షాక్డ్, స్పీచ్లెస్, డిస్గస్టెడ్, ఏ రేప్ అక్యూజ్డ్ గెటింగ్ విఐపి ట్రీట్మెంట్ ఈజ్ ఏ న్యూ లో ఆర్ మేబీ ద న్యూ నార్మల్ అని క్వశ్చన్ చేశారు. అంటే ఒక విఐపి ట్రీట్మెంట్ ఇవ్వటం ఏంటి? రేప్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఒక పర్సన్కి విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? లేదా ఇది ఒక మామూలు నార్మల్ వ్యవహారం అయిపోయిందా? అంటే ఆ సెన్సిటివ్నెస్ అనేది కోల్పోయిందా? సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు ఆమె. అంటే నిందితులకు గౌరవం ఇవ్వడాన్ని ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును. సో ఇది నాకు ఇలాంటివి 2-3 వచ్చాయి, ఇట్లా ఓకే షేర్ చేశారు నాకు. ఈవెన్ చెప్పాలంటే బాధితురాలే నాకు షేర్ చేశారు. ఓ ఓకే. ఇలాంటివి అంటే ఆమెకు కూడా షాక్ కలిగించింది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఏదైనప్పటికీ కూడా ఇది నిజంగానే అంటే న్యాయ వ్యవస్థ, మనం ఇక్కడ న్యాయ వ్యవస్థ మనం ప్రశ్నించడం కాదు, కానీ ఇది ఎలా ఇస్తారు అని చాలామంది న్యాయ నిపుణులు, దాని గురించి చట్టం గురించి తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో జానీ మాస్టర్కి సంబంధించి ఆయన తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, ఇదంతా ఇంకా విచారణలో మనకి తేలాల్సినటువంటి విషయాలు. సో ఈ వీళ్ళ సైడ్ నుంచి, జానీ మాస్టర్ సైడ్ నుంచి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నారు. సో పోలీసుల కస్టడీలో 4 రోజుల పాటు ఆయనకి పోలీసుల కస్టడీ ఇచ్చినప్పుడు అక్కడ కూడా 2 వర్షాలు వినిపించాయి. ఆయన తప్పు అంగీకరించాడు. ఏవైతే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, తనని ఆయన ఎలా ఇబ్బంది పెడుతూ వచ్చాడు, ఎలా లైంగికంగా వేధిస్తూ వచ్చాడు అనే విషయాలు ఆమె ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అంగీకరించాడని చెప్పేసి ఒక సైడ్ ఒక ప్రచారంలోకి వచ్చింది. అందులో ఆమె ప్రస్తావించిన అంశాలు ఏవి కూడా ఆయన ఒప్పుకోలేదు. కావాలని తన మీద దురుద్దేశపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆయన వాదించారు, ఆయన చెప్పుకొచ్చారు అని చెప్పేసి అలాంటిది కూడా వచ్చింది. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ 4 రోజుల వాళ్ళ పోలీసు కస్టడీలో నిజంగా పోలీసులు వాళ్ళు ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించి బలమైన ఆధారాలు గనక వాళ్ళు రికార్డ్ చేసి ఉన్నట్లయితే ఈరోజు మధ్యంతర బెయిల్ వచ్చి ఉండేది కాదు అని చెప్పి నిపుణులు అంటున్నారు. ఓకే. అంటే పోలీసులు సబ్మిట్ చేయలేకపోయారా బలమైనటువంటి ఆధారాలని? అంటే ప్రాథమిక ఆధారాలు, బలమైనటువంటి ఆధారాలు లేనందువల్లే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చిందా అనే కోణం నుంచి కొంతమంది మాట్లాడటం మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి చాలామంది సామాజికవేత్తలు కానివ్వండి, విశ్లేషకులు కానివ్వండి, అలాగే పోక్సో చట్టం గురించి అవగాహన ఉన్నవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా నిజంగా దిగ్భ్రాంతి చెందిన సందర్భంగా దీన్ని చెప్పుకోవాలి. ఓకే. సో ఏదైనప్పుడు కూడా మరి జానీ మాస్టర్ అంటే ఇది కోర్టు చెప్పడం ఏంటంటే మరోసారి మళ్ళీ మధ్యంతర బెయిల్కి అప్పీల్ చేసుకోవద్దని చెప్పేసి కూడా కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ మీద ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారని. అయితే ఇక్కడ రాష్ట్రపతి భవన్కి, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, పిఎంఓకి దీన్ని నేను చెప్పిన ఈ మోనికా రావల్ అని ఆమె ట్యాగ్ చేశారు. ఓకే. ఎందుకంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇచ్చేది రాష్ట్రపతి. ఒక పోక్సో చట్టం కింద అరెస్ట్ అయినటువంటి ఒక వ్యక్తి రేపొద్దున ఏ ముఖం పెట్టుకొని నీకు నేషనల్ ఫిలిం అవార్డుని అంతమంది ప్రతిష్టాత్మకమైనటువంటి మనుషుల మధ్య నిలబడి ఒక సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటారు అనే క్వశ్చన్ కొంతమంది లేవదీస్తూ ఉన్నారు. సో మరి నిజంగానే ఆయన వెళ్తారా? ఢిల్లీకి వెళ్ళి నిర్భయంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా అవార్డు తీసుకోగలుగుతారా? ఇవన్నీ కూడా నైతికపరమైనటువంటి ప్రశ్నలు, నైతికపరమైనటువంటి అంశాలు. సో ఈయన మరి మనకైతే అలాంటి మన మీద అంత పెద్ద నేరారోపణ, ఒక నింద మోపబడి జైలుకి వెళ్ళి ఇంకా అది కోర్టులో ఉండంగా సాధారణంగా బయటికి రావడానికి ముఖం చెల్లదు ఎవరికి కూడా. సో ఇప్పుడు ఆయన ఒక పాపులర్ ఫిగర్ అయ్యారు. రేపొద్దున ఆయన ఢిల్లీకి వెళ్ళే క్రమంలో కూడా, ఆయన ప్రయాణం చేసే దాంట్లో కూడా రేపు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది.
మార్గ మధ్యంలో ఎయిర్పోర్ట్లో కావచ్చు ఆయన జనాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆయన గుర్తుపట్టకుండా ఆ రీతిలో ఏమన్నా ఆయన తన వేషం మార్చుకొని కనిపించకుండా మరి వెళ్తారా ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎగ్జాక్ట్. అయితే ఇప్పటివరకు కూడా మరి ఆయన ఏదైతే నేషనల్ అవార్డు తీసుకోవాలనే గ్రౌండ్ మీద అయితే బెయిల్ అయితే పొందారో ఇప్పటివరకు కూడా అంటే అఫీషియల్గా రాలా. ఎప్పుడు జరుగుతాయి అసలు ఈ వేడుక ఎప్పుడు జరుగుతుంది, ఈ ప్రధానోత్సవం అవార్డుల ప్రధానోత్సవం అనేది ఇప్పటివరకు కూడా అధికారికంగా మనకి బయటికి రాలా. ఓకే. మరి రాకుండానే ఎలా ఇచ్చారు అనేది మళ్ళీ ఇంకొక ప్రశ్నలాగా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి నిజంగా ఈయన దానికోసమే తీసుకున్నారా ఆ గ్రౌండ్లోను, లేకపోతే వేరే ఇంకేదైనా కాజ్ ఉందా ఏంటనేది మనం చూడాలి. సో ఏదేమైనా అప్పుడు కూడా ఇది ఇంకొక చర్చకు తావిచ్చింది. మన న్యాయ వ్యవస్థ ఇలాంటి పరిస్థితికి లోనైపోయిందా అనేది. అంటే ఒక పోక్సో చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి ఇమీడియట్గా ఎన్నో రోజులు కాలేదు ఆయన అరెస్ట్ అయ్యి రిమాండ్కి వెళ్ళి. సో అంతలోనే మధ్యంతర బెయిల్ మీద వస్తూ ఉండటాన్ని అది చాలామంది తప్పుపడుతున్నారు.